ఆనందమయ జీవితానికి యోగా 24 గంటల కౌంటౌన్ వేడుకల్లో వక్తలు ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు అనమాట. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సినీ నటుడు తేజ సజ్జా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నటి మీనాక్షి చౌదరి అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు యోగా దినోత్సవం. యోగా దినోత్సవం దేశవ్యాప్తంగా కూడా చాలా ఘనంగా నిర్వహించబడతా ఉన్నది. విశాఖలో ఏర్పాటు చేసినటువంటి యోగాలో ప్రధానమంత్రి మోదీ గారు పాల్గొన్నారు. దాదాపుగా 5 లక్షల మంది, దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత మంత్రులు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసినారు. యోగా అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అంత బిజీ లైఫ్, ఫాస్ట్ ఫుడ్, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రోజుకి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు యోగా చేస్తేనే, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పెట్టలేం. యోగా వల్ల మన శరీరానికి ఎంతో దోహదపడతా ఉంది యోగా అని చెప్పేసి అటు యోగాకి సంబంధించినటువంటి ఎవరెవరైతే టీచర్స్ ఉంటారో, యోగా నేర్పించేటువంటి గురువులు ఉంటారో వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు యోగా దినోత్సవం కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా పరేడ్ గ్రౌండ్స్లలో యోగా నిర్వహించబడతా ఉంది. మీరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా యోగాని జీవితంలో భాగం చేసుకోవాలి. ఎందుకంటే కుదరదు, ఒకరోజు చేస్తే 2 రోజులు కుదరదు, 2 రోజులు చేస్తే వారం కుదరదు. కానీ ఏదో ఒకటి మీ జీవన శైలిలో యోగాను కూడా ఒక 5-10 నిమిషాలు యాడ్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు యోగా డే మనకి చెప్తా ఉంది.